రాబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధిస్తుంది అని విశాఖ ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ ధీమా వ్యక్తం చేశారు. విశాఖ ఉత్తర నియోజకవర్గంలో ఎన్డీఏ కూటమి సమావేశం నిర్వహించారు. అధికార వైసీపీ నేతలకు ఓటమి భయం పట్టుకుందని, అందుకే ప్రత్యర్థి పార్టీలపై దాడులకు తెగబడుతున్నారన్నారు. 3 పార్టీల నేతల మధ్య సమన్వయం లేదంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు. ఇక ప్రశాంతమైన విశాఖలో వైసీపీ నేతలు రౌడీ రాజకీయాలు చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పుడు ప్రత్యక్ష పార్టీ ప్రచారము అది పీకే టీము ఒక మైండ్ గేమ్ విధంగా అక్కడ 3 పార్టీలు సఖ్యత లేదు, తర్వాత ఒక పార్టీలో విభేదాలు ఉన్నాయి, ఆ పార్టీలోంచి వ్యక్తులను తీసుకెళ్తాము, ఇంకొక ఎలక్షన్ టైంలో కూడా మేము ఓట్లు వేయనివ్వకుండా చేస్తాము అని రకరకాల ప్రచారాలు చేస్తున్నారు. సో దానికి మనం ఎవరు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. మేము 3 పార్టీలు సఖ్యతగా ఉన్నాయి. బీజేపీ, తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ 3 పార్టీలు సఖ్యతగానే పనిచేస్తున్నాయి. నార్త్ నియోజకవర్గంలోనే కాకుండా మిగిలిన విశాఖపట్నం అంతట్లో కూడా ప్రజల నుంచి అత్యద్భుతమైన స్పందన ఉంది. నాకు ఓటు వేస్తే, కమలం గుర్తుపై ఓటు వేస్తే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ఓటు వేసిన దాంతో సమానం నార్త్ నియోజకవర్గంలో. ఇవాళ నార్త్ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు అందరినీ ఎంతూజ్ చేద్దాము, కోఆర్డినేషన్ ఇష్యూస్ ఏదైనా గ్యాప్స్ ఉంటే అది నింపుకుని ఈ లాస్ట్ 15 రోజులు మంచి స్పీడ్గా వెళ్దాం అనే ఉద్దేశంతో వాళ్ళందరికీ కొంత ఉత్సాహం నింపడం జరిగింది. అంటే వీళ్ళు ఇక్కడ కొంత ఏంటంటే ఇక్కడ సైకిల్ గుర్తు మాకు పోవడం అనేది కొంత నిరుత్సాహం తెలుగుదేశం కార్యకర్తల్లో ఉంటుంది. కానీ గతంలో కూడా విష్ణు గారు ఇక్కడ మంచి ఎమ్మెల్యేగా చేశారు. ఇప్పుడు కూడా జనాల్లో ఆయన మీద మంచి గౌరవం ఉంది. కానీ వాళ్ళ వైసీపీ నుంచి పోటీ చేసి ఆయన ఒక గుండెలకు ప్రవర్తించి వ్యవస్థలు నిర్వీర్యం చేసి ఆఫీసర్స్ని కూడా ఆయన గుప్పట్లో పెట్టుకుని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. దాన్ని మనం ఎట్లా ఎదుర్కోవాలనే విషయాల్లో కొన్ని విషయాలు డిస్కస్ చేసాం. బాగా జరిగింది.